ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పనీర్ టిక్కా. ఈ పనీర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ 2, 3 మీడియం సైజు టొమాటో, 2 పెద్ద ఉల్లిపాయలు. వీటిని చక్కగా కడుక్కొని ఒక డ్రై క్లాత్తో తుడుచుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటిని ఏ రకంగా కట్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక టొమాటోని తీసుకొని ఆ టొమాటోని సగంగా కట్ చేసేసుకొని దాన్ని 4 సమభాగాలుగా కట్ చేసి అందులో ఉన్న గ్రేవీని మనం రిమూవ్ చేసేసేయాలన్నమాట. అలా రిమూవ్ చేసిన టొమాటో ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన రకంగా మీరు గ్రేవీని తీసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. అలా చేసిన తర్వాత క్యాప్సికమ్ని కూడా వీడియోలో చూపించినట్టు సమభాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న క్యాప్సికాన్ని టొమాటో ఏ సైజులో అయితే కట్ చేసామో అదే సైజు వచ్చేదాకా కొంచెం చూసుకొని క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. అందులో ఉన్న గింజల్ని ఇలా వైట్గా ఉన్న పొరని మాత్రం మనం తీసేయాలన్నమాట. ఇలా తీయటం వల్ల మనం పన్నీర్ టిక్కా చేసేటప్పుడు అవి ఇబ్బంది కలగకుండా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా టొమాటో సైజులోనే క్యాప్సికమ్ని కూడా మనం కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునే ముక్కలు అన్నీ ఈవెన్గా ఉండాలన్నమాట. ఆ తర్వాత మనం ఇక పొయ్యి దగ్గరికి వచ్చే పని పడింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 5-6 స్పూన్ల నూనె పోసి అందులో 2 పెద్ద స్పూన్స్ గ్రామ్ దల్ అంటే శనగపిండిని మనం వేయించుకోవాలి. ఈ ఫోటోలో చూపించిన రకంగా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపిండిని ఈ రకంగా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ప్రాసెస్ని మొదలు పెడదాం. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కూడా మనం ఈవెన్గా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన రకంగా పన్నీర్ ముక్కల్ని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం ఇందాక తీసుకున్న 2 ఆనియన్స్ని ఇలా పొరలుగా విడి చేయాలి. అలా చేసిన ఆనియన్ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని, టొమాటో ముక్కల్ని అన్నీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా పౌడర్ని కానీ గరం మసాలా పౌడర్ కానీ మనం యాడ్ చేసుకోవాలి, 1 స్పూను. అంతేకాకుండా రెడ్ మిర్చి పౌడర్ కూడా మనం 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా మిరియాల పౌడర్ని కూడా ఒక 5-6ని దంచి ఆ పేస్ట్లో వేసేసుకోవాలి. అంతేకాకుండా 4 స్పూన్లు పెరుగును కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగును ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకి గ్రేవీ లాగా రావడానికి మనం యాడ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి పౌడర్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ పౌడర్ని అందులో మిక్స్ చేయాలన్నమాట. ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మనం చక్కగా కలుపుకోవాలి. అంతేకాకుండా రుచికి సరిపడినంత ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గంట సహాయంతో అటు ఇటు తిప్పుతూ ఆ గ్రేవీ మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా మనం చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు చక్కగా ముక్కలన్నిటికీ గ్రేవీ అతికేసింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేయాలి. నేను పన్నీర్ ముక్కల్ని ముందుగా ఎందుకు యాడ్ చేయలేదు అంటే ముక్కల్ని మిశ్రమం చేసేటప్పుడు ఆ పన్నీర్ ముక్కలు విడిగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అన్ని ముక్కల్ని ముందు గ్రేవీలో కలిపిన తర్వాత చివరగా పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టిప్ని మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇది చేతితో నిదానంగా కలుపుకోవాలి, లేదంటే గంట సహాయంతో చేస్తే ఆ పన్నీర్ ముక్కలు విడిగిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత మనం పన్నీర్ టిక్కా కావాల్సిన స్టిక్స్ని రెడీగా పెట్టుకోవాలి. 1 by 1 మనం పన్నీర్ టిక్కా స్టిక్స్కి గుచ్చుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ముందు పన్నీర్ ముక్కను గుచ్చాను, తర్వాత క్యాప్సికమ్, తర్వాత టొమాటో, అలా ఆనియన్ 1 by 1 పన్నీర్ టిక్కా ముక్కల్ని మనం గుచ్చేస్తూ ఉండాలన్నమాట.
ఇది చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాలి. మనం ఈ గ్రేవీ మిశ్రమంలో కొత్తిమీర యాడ్ చేయొచ్చు, కస్తూరి మేతిని యాడ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం స్టిక్స్ని రెడీ చేసేసి పెట్టుకోవాలి. నేను ఈ పన్నీర్ టిక్కాని ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నాను. మనం కావాలి అనుకుంటే పన్నీర్ టిక్కాని సేమ్ గ్యాస్ స్టవ్ మీద మనం పుల్కాలు రెడీ చేసే ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ను గ్యాస్ స్టవ్ మీద కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ పన్నీర్ టిక్కా ముక్కల మీద ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేయాలి. నేను మాత్రం నెయ్యిని గ్రీస్ చేశాను అనమాట. ఒక బ్రష్ సహాయంతో గ్రీస్ చేస్తే పర్ఫెక్ట్గా దానికి స్టిక్ అవుతుంది. ముందుగా నేను 2 నిమిషాలు ఓవెన్ని ప్రీహీట్ చేశాను. మనం ఓవెన్ ప్రాసెస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసే ముందు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. నేను 2 మినిట్స్ మాత్రమే ప్రీహీట్ చేశాను. ఆ తర్వాత పన్నీర్ టిక్కాని గ్రిల్ చేయడానికి గ్రిల్ స్టాండ్ని రెడీగా పెట్టుకొని ఆ స్టాండ్ మీద 1 by 1 పన్నీర్ టిక్కా స్టిక్స్ని యాడ్ చేసి పన్నీర్ స్టిక్స్ని గ్రిల్ మీద పెట్టిన తర్వాత ఓవెన్ని క్లోజ్ చేసి గ్రిల్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని మినిమం 10 మినిట్స్ ఈజీగా పడుతుంది. అందువల్ల నేను ముందుగా ఒక 5 మినిట్స్ ఆన్ చేసి ఆ 5 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇంకొక 5 మినిట్స్ మనం యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ నేను గ్రిల్ మోడ్లో గ్రిల్ చేశాను అనమాట. ఇలా గ్రిల్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత నాకు పన్నీర్ టిక్కా చక్కగా రెడీ అయింది. ఇప్పుడు నేను ఓవెన్కి యూస్ చేసే గ్లౌస్ సహాయంతో పన్నీర్ టిక్కా స్టాండ్ని ఓవెన్లోంచి తీసి నిదానంగా బయట పెట్టాను. పన్నీర్ టిక్కాని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చివరిగా మిరియాల పొడిని మనం జస్ట్ ఒక చిటికెడు మనం దాని మీద స్ప్రెడ్ చేసాము అంటే ఎంతో రుచికరమైన పన్నీర్ టిక్కా రెడీ. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా మనం ప్రిపేర్ చేసాము అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కాని ఏ రకంగా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు చూపించు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.